ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తీహార్ జైల్లో లొంగిపోయారు. లొంగిపోయే ముందు రాజ్ఘాట్ లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించారు. అలాగే కర్నాటక ప్రాంతంలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి బయలుదేరారు. తన కుమారుణ్ణి హత్తుకొని తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుని కేజ్రీవాల్ కారెక్కారు. ఇంటి నుంచి నేరుగా రాజ్ఘాట్ కి వెళ్లి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమంతుని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పార్టీ ఆఫీస్ కి వెళ్లి నేతలను కార్యకర్తలను కలిశారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. భగత్ సింగ్ మాటలను గుర్తు చేశారు. రాజ్యాధికారం ఎప్పుడైతే నియంత చేతుల్లోకి వెళ్తుందో అప్పుడు జైళ్లు బాధ్యత తీసుకుంటాయని భగత్ సింగ్ చెప్పినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్ ను ఉరి తీశారని అన్నారు. ఇప్పుడు తాను జైలుకు వెళ్లున్నానని, ఎప్పుడు తిరిగొస్తానో కూడా తనకు తెలియదని అన్నారు. అప్పుడు భగత్ సింగ్ ను ఉరి తీశారని, ఇప్పుడు తాను దేశం కోసం ఉరికంభం ఎక్కడానికి కూడా సిద్ధమని కేజ్రీవాల్ ఉద్వేగంగా మాట్లాడారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి తిహార్ జైలుకు వెళ్లి లొంగిపోయారు. जब सत्ता तानाशाही हो जाए तो जेल जिम्मेदारी बन जाती है. सबकी जिम्मेदारी है जेल में जाना, इसके खिलाफ आवाज उठाना. भगत सिंह के चेले हैं. भगत सिंह देश को बचाने के लिए, देश को आजाद कराने के लिए जेल गए थे. भगत सिंह देश को आजाद कराने के लिए फांसी पे चढ़े थे. हम देश को बचाने के लिए जेल जा रहे हैं. इस बार जब जा रहा हूं, मुझे नहीं पता अब मैं कब वापस आऊंगा. मुझे नहीं पता ये क्या करेंगे मेरे साथ जेल में, लेकिन मुझे कोई परवाह नहीं है. जो मर्जी करें. अगर भगत सिंह फांसी पे चढ़ गए, मैं भी फांसी पे चढ़ने के लिए तैयार हूं. मेरे शरीर का एक एक कतरा इस देश के लिए है. मेरे शरीर के खून की एक एक बूंद इस देश के लिए है. मेरे जीवन का एक एक पल देश के लिए है. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై మే 10న జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆయనకు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ జూన్ 2న తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై శనివారం కోర్టు విచారణ చేపట్టి తీర్పును జూన్ 5కు వాయిదా వేసింది. దీంతో ఈ రోజు కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లక తప్పలేదు.